ఆదివారం రాత్రి హైదరాబాద్ లో కేబీఆర్ పార్క్ దగ్గర జరిగిన ఒక సంఘటన దేన్ని సూచిస్తోంది? తెలంగాణ వాదుల అసహనాన్న, లేక కొంతమంది అనాలోచితంగా చేసిన ఒక విధ్వంసకాండ? వాండలిజం అనబడే ఒకానొక ఇంగ్లీష్ పదానికి ఇది సాక్ష్యంగా మిగిలిపోతుంది తప్ప ఈ విగ్రహ విధ్వంసాన్ని ఎంత ప్లాన్ గా చేశారనంటూ ఎవ్వరూ హర్షాతిరేకాలు వ్యక్తం చేయరన్నది అందరూ గుర్తుంచుకోవాల్సిన విషయం. ఆనాటి మిలియన్ మార్చిలో ట్యాంక్ బండ్ మీద జరిగిపోయిన ఒకానొక దురదృష్టకరమైన సన్నివేశం మళ్లీ మళ్లీ ఎందుకు పునరావృతమవుతోంది? మా దాడి ప్రభుత్వాల మీదే తప్ప ప్రజల మీద కానే కాదంటూ చెప్పుకొస్తున్న కోదండరాం రేపటి రోజున ఇదే ఉద్యమం ముసుగేసుకుని కొంతమంది ఉన్మాదులు ఎవరైనా చేసే దాడులకు ఆయన జవాబుదారీతనం వహిస్తారా? ఇవన్నీ ఓ సమైక్యవాదుల శిబిరాల నుంచో లేక మరో విభజన సిద్ధాంతవాదుల గుడారాల నుంచో పుట్టుకొస్తున్న మాటలు కావు. ఉద్యమం మాటన పొంచి చూస్తున్న ఉన్మాదాన్ని చూసి భయపడుతున్న సగటు పౌరుల నుంచి సంధించబడుతున్న ఏకైక ప్రశ్న. ఇప్పుడు కొత్త కేసీఆర్ పుట్టుకొచ్చారు. దంచుడు భాషను వాడి వాడి అలసిపోయి ప్రస్తుతం ఢిల్లీలో కూర్చున్న కేసీఆర్ కు ఇక్కడ ప్రత్యామ్నాయం లేదనుకున్నారో ఏమో, ఆ పాత్రలోకి డైరెక్ట్ గా జేఏసీ కోదండరాం చక్కగా ఒదిగిపోయారనిపిస్తుంది. మార్క్సిస్ట్ భావజాలంతో తన కెరియర్లో ముప్పాతిక భాగం గడిపేసిన కోదండరాంకు తనలో ఎక్కడో మూలన దాక్కుండిపోయిన మిలిటెంట్ తట్టి లేపాడో ఏమో, ఆయన తాజాగా ఆదివారం మాత్రం రెచ్చిపోయారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం మార్చ్ పాస్ట్ ను మొదలుపెట్టిన క్రమంలో ఆయన నోటి నుంచి జాలువారినట్లు చెప్పుకుంటున్న మాటలు వింటే ఆయన ఎంతటి తప్పు చేస్తున్నారో ఇట్టే అర్థమైపోతుంది. మంత్రి శ్రీధర్ బాబును ఉద్దేశించి తెలంగాణ తీసుకొచ్చే బాధ్యత నీపై ఉంది, మీ నాయనకేమైందో గుర్తు తెచ్చుకో, సమాజం ఎప్పుడూ ఒకే విధంగా ఉండదంటూ హెచ్చరిక జారీ చేసి పారేశారు. నోరు జారడానికి ఇంతకంటే ఇంకేం సాక్ష్యం కావాలి? ఢిల్లీ ప్రభుత్వానికి స్పష్టంగా చెప్పదలుచుకున్నాం, ఇవ్వవలసిన బాధ్యత మీ మీద ఉన్నదని. రాష్ట్ర కాంగ్రెస్ నాయకులకు, ముఖ్యంగా ఈ గడ్డ మీద ఉన్నటువంటి దుద్దిల్ల శ్రీధర్ బాబుకు చెప్పదలుచుకున్నాం, ఇంతమందిని అనేక గ్రామాల నుంచి మా ఆకాంక్షను వ్యక్తం చేస్తున్నాం, శ్రీధర్ బాబు ఇప్పించే బాధ్యత మీది. వాళ్ళు అనుకుంటున్నారట ఇవ్వకపోతే ఏమైతుంది అని. ఇవ్వకపోతే ఏమైతుంది, మహా అయితే అధికారంలోకి బయటికి పోతాం కావచ్చు అని అనుకుంటున్నారట. శ్రీధర్ బాబు, మీ నాయనకి ఏమైందో గుర్తు చేసుకో. ఇవ్వకపోతే ఏమో అవుతుందని నువ్వు అనుకుంటున్నావు, కానీ పరిస్థితులు ఎప్పుడు ఒక తీరుగా ఉండవు, సమాజం ఎప్పుడు ఒక తీరుగా ఉండదు. ఒక రకంగా చెప్పాలంటే ఇది కేసీఆర్ వాడిన దంచుడు భాషను సైతం మించిపోయింది. ఆయన తెలంగాణ ఇవ్వకపోతే ఇక దంచుడు మాత్రమే అన్నారని అనుకుంటే మన కోదండరాముల వారు ఇంకో 2 అడుగులు ముందుకేసి తెలంగాణ తీసుకుని రాకపోతే మీ నాన్నకు పట్టిన గతే నీకు పడుతుందంటూ హెచ్చరించడమే అవుతుంది. ఒక విద్యావేత్తగా ప్రొఫెసర్ కోదండరాం నాలాంటి వాళ్లకు పరిచయస్తుడే. అయితే ఇటువంటి గీత దాటిన మాటలు ఆయన వ్యక్తిత్వాన్ని మసకబార్చేస్తున్నాయి. రాజకీయాల్లో ఎవరి అభిప్రాయాలు వాళ్లకుంటాయి, ఉండొచ్చు కూడా. అంత మాత్రం చేత ఆవేశంలో అనాలోచితంగా రెచ్చిపోయి చేసే ప్రసంగాలకు విపరీత పరిణామాలు ఏర్పడతాయనటానికి ఇటువంటి సంఘటనలే సజీవ సాక్ష్యాలుగా మిగిలిపోతాయి. మొన్నటికి మొన్న తమ సెప్టెంబర్ 30 మార్చ్ గాంధేయ పద్ధతిలోనే జరుగుతుందంటూ ప్రకటన చేసిన ఈ మార్క్సిస్ట్ ప్రొఫెసర్ కు ఇంతటి పూనకం ఎందుకొచ్చిందనేదే ఇప్పుడు తెలంగాణ మేధావి వర్గంలో సైతం చర్చనీయాంశంగా మారింది. ఉద్యమాలకు ఉన్మాదాలకు మధ్యన గట్టిగా ఉండాల్సిన అడ్డుగోడల్ని ఇటువంటి రెచ్చగొట్టే మాటలే కూల్చిపారేస్తున్నాయి. నిజానికి తెలంగాణ వాదాన్ని ఇటువంటి మాటలే నిర్వీర్యం చేస్తాయని కూడా చెప్పుకోక తప్పదు. శ్రీపాదరావును ఆనాడు నక్సలైట్లు మట్టుబెట్టిన కారణాలు ఏవైనా సభ్య సమాజం మాత్రం దాన్ని తీవ్రంగా ఖండించింది. అవి చరిత్ర మీద పడిన మరకగా మిగిలిపోయినా అటువంటి ఘటనలు జనం మర్చిపోయారు కూడా. ఇప్పుడు ఆయన కొడుకు ప్రస్తుత ప్రభుత్వంలో మంత్రిగా పనిచేస్తున్నారు. కనీసపు మానవతా దృక్పథం లేకుండా కోదండరాం వాడిన మాటలు ఆయన్ని, ఆయన కుటుంబాన్ని ఎంతటి మానసిక క్షోభకు గురిచేస్తాయన్నదే ఇక్కడ మళ్లీ మళ్లీ చెప్పుకోవాల్సిన నిజం. చాలా దురదృష్టకరం, బాధకరం, ఖండిస్తా ఉన్నాం. మరి మా నాన్నగారి విషయంలో వారు చేసిన వ్యాఖ్యలు చాలా బాధకరం. మరి ఒక ప్రొఫెసర్గా ఉండి
గాంధేయవాదాన్ని ప్రోత్సహించాలా? మరి ఏ శక్తులను ప్రోత్సాహకరమైన పద్ధతిలో నడిపించాలని ఆలోచన చేస్తూ ఉన్నారో వారికి తెలియ ఉండాలి. నిన్న చేసిన వ్యాఖ్యల పట్ల మరి నేను కూడా ఖచ్చితంగా చెప్తా ఉన్నాను, రాష్ట్ర ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది. మేము కానీ మా కుటుంబానికి సంబంధించిన దీర్ఘకాలిక రాజకీయాల నుండి ప్రజాసేవలో ఉంటూ వస్తూ ఉన్నాం. ప్రజా తీర్పు ఏ విధంగా ఉంటే దాన్ని కూడా గౌరవిస్తూ ఉన్నాం. ప్రజా తీర్పును, ప్రజాస్వామ్యంలో ఓటు ద్వారా తీసుకొచ్చే ఈ తీర్పును తప్పకుండా గౌరవిస్తాం. ఇటువంటి మాటలు విన్న తర్వాత ఈ రాష్ట్రానికి గవర్నర్ గిరి చేసి ఆ తర్వాత ఇప్పుడు కేంద్రంలో హోంశాఖను స్వారీ చేస్తున్న షిండే అన్న మాటలు కూడా గుర్తొస్తున్నాయి. చిన్న రాష్ట్రాలుగా విడిపోయిన తర్వాతే అక్కడ నక్సలిజం పెరిగిపోయిందనే షిండే వ్యాఖ్యల్ని నిజం చేసి పారేంత ఖచ్చితంగా కోదండరాం మాటలు వినిపిస్తున్నాయి. జస్ట్ థింక్ అబౌట్ ఇట్. ఒకవేళ కోదండరాం తాను అనాలోచితంగానో ఆవేశంలోనో ఆ మాటలు అన్నానని, తన ఉద్దేశం అది కాదంటూ ఏ సవరణో ఇచ్చుకుని క్షమాపణలు అడిగితే అది వేరే విషయం. ఈ వ్యాఖ్యానం రాసేటప్పటికీ అటువంటి సవరణలు క్షమాపణలు ఆయన నుంచి రాలేదు. అయితే అటువంటి సవరణలు క్షమాపణలు అడిగినంత మాత్రాన కోదండరాముడి స్టేటస్ లేదా నాయకత్వ లక్షణాలు మరింత పెరుగుతాయే తప్ప కిందకు పడిపోవన్న విషయాన్ని ఆయన గుర్తుంచుకోవాలి. తెలంగాణ తెచ్చే బాధ్యత నీపైనే ఉందంటూ కోదండ అన్న మాటల్లో కూడా ఎంత నిజముందన్నది ఆయనకే తెలుసు. అసలు తనకు తెలంగాణ సిగ్నల్స్ వచ్చేస్తున్నాయంటూ అదే జేఏసీలో భాగమైన కేసీఆర్ ఆయన పార్టీకి లేని బాధ్యత ఈ జూనియర్ మంత్రి శ్రీధర్ బాబుకు మాత్రం ఎక్కడి నుంచి వస్తుంది? అసలు ఆ బాధ్యతను ఆయనకు ఆపాదించడంలో ఔచిత్యం ఏమిటన్నదే ప్రశ్న. అంతేకాదు, తమతో కలిసి రాని పాల్గొనని పార్టీ నాయకులకు మృత్యు గీతికే అంటూ ఇంకో పదం కూడా వాడేసిన తర్వాత ఆయన చెప్తున్న గాంధేయవాదానికి కొత్త భాష్యాలు, నిర్వచనాలు జనం రాసుకోవాలేమో. కోదండరాముడి మాటలన్న విషయం నిజమైతే ఏవో కొన్ని కేసులు మాత్రమే ఆయన తలకు చుట్టుకుంటాయి. ఇక అవి నిజమైనా కాకపోయినా, ఆయనకు శిక్ష పడ్డా పడకపోయినా ఒక గాంధేయవాదికి మాత్రం ఖచ్చితంగా శిక్ష పడినట్లే. హే రామ్.